వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వశిష్ఠ యోగా కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన యోగా ట్రైనర్ లావణ్య పర్యవేక్షణలో స్థానిక నందులపేటలోని కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్ హాల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనర్ లావణ్య తెలిపారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కవిరాజ పార్కు నందు ఉచిత యోగా శిక్షణ శిబిరం కింద నిర్వహించడం జరిగింది. యోగా అంటే ఏదో ఒక రోజు యోగా డే రోజు చేసి 4 ఆసనాస్ చేసేసి ఫొటోస్ తీయించుకోవటం కాదు. ప్రతిరోజు మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ రోజుల్లో అందరూ కూడా వెల్త్ కోసం వెళ్తున్నారే కానీ హెల్త్ కోసం ఎవరూ చూసుకోవట్లేదు. హెల్త్ ఈజ్ వెల్త్. మనకి హెల్త్ బాగుంటేనే మనం వెల్త్ కోసం వెళ్ళగలము. వెల్త్ మనం మనీ అనేది ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చాలా ఇంపార్టెంటే. కానీ మనకి వెల్త్ మనీ సంపాదించాలి అని అంటే హెల్త్ అనేది హెల్ప్ అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యము యోగాని ప్రాక్టీస్ చేసి హెల్త్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందుతారని అనుకుంటున్నాను. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో ప్రముఖ యోగా గురువు నాగళ్ల లావణ్య ఆధ్వర్యంలో బాలబాలికలు పలు యోగాసనాలు ప్రదర్శించారు. పాఠశాలలోని బాలబాలికలు ఏకాగ్రతతో ధ్యానం చేసి సామూహికంగా యోగాసనాలు వేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల మైదానంలోనూ మరికొందరు వేదికపై కూడా యోగా భంగిమలను ప్రదర్శించారు. చక్రాసనం, వ్యాఘ్రాసనం, వృక్షాసనం, బద్ధకోణాసనం, సూర్య నమస్కారాలు ఇత్యాదివి పిల్లలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు యోగాసనాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, యోగా వల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని, శరీరంతో పాటు మనస్సు, శ్వాసను ఏకం చేయడంలో యోగా సహాయపడుతుందని మురళీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో ఆ టెన్షన్స్ నుంచి హెల్త్ డిసీజెస్ ఎక్కువ అవ్వటం వలన వాటన్నిటిని క్యూర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్గా పెట్టడం జరిగింది. ఈ యోగా అంటే ఓన్లీ ఆసనాస్ మాత్రమే కాదు. దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ ద మైండ్, బాడీ అండ్ సోల్. ఎందుకు యోగా చేస్తాము అని అంటే డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయగలిగిన ఏంటంటే యోగా. చిన్నపిల్లలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసము, బాడీ స్ట్రెంగ్త్ కోసము, మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ వీటన్నింటి కోసం హెల్ప్ అవుతుంది. ఈరోజు మన నెహ్రూ నికేతన్ స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. సో దీని గురించి మనకి ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ శ్రీమతి లావణ్య గారు మన స్టూడెంట్స్ అయితే యాక్టివిటీస్ చేయించారు. అండ్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ పర్టికులర్ యోగా డే ఈజ్ టు క్రియేట్ ద అవేర్నెస్ అమాంగ్ ద టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్. సో ఇవాళ మనకున్న లైఫ్ స్టైల్లో వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక ఇంపార్టెన్స్ తెలియజేయడమే కాకుండా యోగా అనేది ఇట్స్ ట్రెడిషనల్ ఎక్సర్సైజ్. లైక్
మన యోగులు ఆ కాలం నుంచి కూడా ఉన్న ఆసనాలు ఇవి ప్రతి ఆసనానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఎవ్రీ పోస్చర్ ఈజ్ గోయింగ్ టు యాక్టివేట్ సర్టెన్ సెల్స్ ఆఫ్ ద బాడీ. సో అందువల్ల ఏంటంటే అన్ని విధాలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యోగా అనేది హెల్ప్ చేస్తుంది. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల నారాయణ స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు నాగ వెంకటేశ్వరరావు విద్యార్థులచే యోగాసనాలు చేయించారు. కార్యక్రమానికి నారాయణ స్కూల్ ఏజీఎం కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని యోగా యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కోఆర్డినేటర్ సిహెచ్ ప్రతిభ, ఆర్ఎల్ పూర్ణిమ, ప్రిన్సిపల్ నాగలక్ష్మి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యోగా గురువుని సత్కరించారు. చాలా గ్రాండ్ మేనర్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఆ విధంగా కాకుండా రోజుకు ఒక 40 నిమిషాలు మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక ప్రాపర్గా కానీ మనం కానీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏ విధంగా అయితే యోగాని కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల వచ్చే ఒక ఉపయోగాలు కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏ విధంగా ఉండొచ్చు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు మనం వెంకటేశ్వరరావు గారి సమక్షంలో ఒక బెటర్ మేనర్లో ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు కూడా పిల్లలు చేసే విధంగా మేము మోటివేట్ చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతిసారి కూడా నారాయణ స్కూల్లో చేస్తూ ఉంటామండి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు గారు మా యోగా సెంటర్ నుంచి వచ్చి పిల్లలందరికీ యోగా అవగాహన, ప్రాక్టీస్, దాని అవసరత తెలియజేయడం జరిగింది. నిజంగా ఇది చాలా అవసరం. నేను నా గత 4-5 సంవత్సరాలుగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అది పూర్ణచంద్ర యోగా సెంటర్లో. పూర్ణచంద్ర గారు రిటైర్డ్ మాస్టర్ గారు. ఆయన నిజంగా రోజు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆ యోగా సెంటర్ ఆయన ఫ్రీగా రన్ చేస్తున్నారు. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. అసెంబ్లీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేశారు. ప్రోటీం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసంతో వ్యవహరిస్తామంటూ వారు ప్రమాణం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనగాని సత్యప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. సిటీ న్యూస్ ముంచెం ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. పట్టణ బీసీ కాలనీలో మలేరియా, ఫైలేరియా శాఖ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.